సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ముకుందపురం గ్రామంలో ఉన్న ఇంద్రవృద్ధ అనంతాశ్రమంకి విచ్చేసిన అయోధ్య రామ మందిరం నిర్మాణ కమిటీ మెంబర్ శ్రీ కోటిలింగ మహాశైవ క్షేత్ర తాళ్ళాయపాలెం పీఠాధిపతులు ధర్మో రక్షిత ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ శ్రీ శివస్వామికి ఆశ్రమం నిర్వాహకులు నాగిరెడ్డి విజయమ్మ దంపతులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వారిని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మండల పరిధిలోని నరసింహపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ రమాదేవి దంపతులు స్వామివారిని పూలమాలలు శాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ హిందూ దేవాలయాల పరిరక్షణకు అన్యాక్రాంతమైన దేవాలయ భూములు దేవాలయాలకే చెందేలా స్వామివారు కృషి చేయాలని, అలాగే నాగిరెడ్డి విజయమ్మ నడుపుతున్న ఆశ్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించి మండల ప్రజల సంక్షేమం కోసం వారి ఆశీస్సులు అందించాలని కోరారు. దేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, సంఘ దేవోభవ అని మనం వింటూ ఉంటాం. ఎప్పుడైతే సమాజంలో హెచ్చుతగ్గులు ప్రారంభమైనాయో, పాశ్చాత్య నాగరికత ముందుకు దూసుకుంటూ వచ్చిందో, చిన్నప్పుడే తల్లి ప్రేమని తండ్రి సంరక్షణని పొందవలసిన వయసులో, అంటే 3 సంవత్సరాలు రాగానే వాళ్ళని స్కూల్స్ అనే పేరుతో బయటికి తోసేయటం, తల్లి స్పర్శ సరిగ్గా వారికి తెలియదు, తండ్రి యొక్క ఆలనా పాలన వారికి సరిగ్గా తెలియని వయసులోనే ఏదో ఉద్ధరించాం సాధించాం అంటూ వారు ముందుకు తోసేయటం, వారు పెద్ద అయిన తర్వాత ఇక తల్లిదండ్రులని బయటికి వారు తోసేయటం జరుగుతుంది. ఒకప్పుడు వృద్ధాశ్రమాలు అనేవి లేవు. ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చింది? ఎంతో కష్టపడి 50, 60, 70 సంవత్సరాల పాటు తమ జీవితాన్ని తమ కుటుంబం కోసం, పిల్లల కోసం, సమాజం కోసం చేయగలిగినంత సేవ చేసిన వారికి